ఫ్రెండ్స్ ఈరోజు ఫ్యాక్ట్ వచ్చేసి మనకి బ్యాటరీకి సంబంధించిన ప్రొఫెషనల్స్ ఏం చెప్తున్నారంటే ప్రతి 400 సైకిల్స్కి కొంచెం పర్సెంట్ బ్యాటరీ మాత్రం ఖచ్చితంగా డ్రైన్ అవుతుందని చెప్తున్నారు. సో మనకి 1 సైకిల్ అంటే మనం 0 నుంచి 100 వరకు ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో సో అది 1 సైకిల్ కింద కన్సిడర్ చేశారు. సో అలా మనం ప్రతిసారి 400 సైకిల్స్ ఫినిష్ చేస్తే దానివల్ల కొంచెం బ్యాటరీ పర్సెంటేజ్ అనేది డ్రైన్ అవుతుందని చెప్తున్నారు. సో దానికోసం మనం ఏం చేయాలంటే 0 నుంచి 80%కి మధ్యలోనే మెయింటైన్ చేసుకోవాలి మన బ్యాటరీ వచ్చేసి. దానివల్ల ఏంటంటే మనకి సైకిల్స్ అనేవి తక్కువ అవుతాయి. సో బ్యాటరీ సైకిల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం తక్కువ అవుతాయి. సో దానివల్ల మనం ఇంకా కొంచెం ఎక్కువ రోజులు మాత్రం బ్యాటరీని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవి, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు రియల్మీ బడ్స్ వైర్లెస్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇవి వాడుతున్నప్పుడు నాకు ఎలా అనిపించింది, ఈ ప్రైస్ రేంజ్లో ఇవి కొనొచ్చా లేదా, అండ్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అనిపించినాయి, అవి ఏంటో కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ బ్యాండ్ గురించి మాట్లాడుకునే ముందు బాక్స్ పైన వీళ్ళు ఏం చెప్తున్నారో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఒకసారి. సో దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 11.2 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే యూజ్ అవుతున్నాయని చెప్తున్నారు. సో మనకి ఏంటంటే నార్మల్గా 10 mm యూజ్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే 11.2 mm యూజ్ చేశారు. అది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఏంటంటే మనకి ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత ఎక్కువ బేస్ అనేది వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే మనకి 11.2 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ 12 hours ప్లేబ్యాక్ అని చెప్తున్నారు. మనకి 12 hours వరకు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ బ్యాండ్ ఏదైతే ఉందో అది ఫ్లెక్సిబుల్ నెక్ బ్యాండ్ అని చెప్తున్నారు. సో నెక్ బ్యాండ్ మనకి ఫ్లెక్సిబుల్ ఇవ్వాలి ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇంత పైసలు పెడుతున్నాం కాబట్టి 1700 అప్రాక్స్ ఉంటుంది, 1800. సో మనకి నెక్ బ్యాండ్ అనేది ఫ్లెక్సిబుల్గానే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూటూత్ 5.0 పైన రన్ అవుతుందని చెప్తున్నారు. అండ్ స్వెట్ ప్రూఫ్ వచ్చేసి మనకి IPX4 రేటింగ్ ఇస్తున్నది. అండ్ IPX4 రేటింగ్ మంచిదే, చాలా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు పెద్దగా మరి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో నెక్ బ్యాండ్ అయితే మనకి చిన్నగా ఉందని చెప్పుకోవచ్చు. సో చూడడానికి మీరు కూడా ఒకసారి చూడండి. నెక్ బ్యాండ్ మనకైతే చిన్నగా ఉంది. ఎవరు నెక్ అయితే పెద్దగా ఉంటుంది, సో ఎవరైతే హెవీగా ఉంటుందో వాళ్ళకి మాత్రం చిన్నగా అనిపించవచ్చు, ఎందుకంటే అతుక్కోపోతుంది స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అయితే ఏమి ఉండవు. ఎందుకంటే చూడండి, స్కిన్ ఫ్రెండ్లీ ఉంది, చాలా స్మూత్గా ఉంది. ప్రీమియం ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. సో చాలా మంచిగా ఉంది, బిల్డ్ క్వాలిటీ కూడా స్మూత్గా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్నగా ఉంది. మెడల్ వేసుకుంటే ఏంటంటే కంట్రోల్స్ కానీ ఆపరేషన్స్ కానీ ఇక్కడ నుంచి ఏమైతే చేశారో అవనేది కొంచెం ప్రాబ్లం అవుతుండొచ్చు, ఎందుకంటే మళ్ళీ స్కిన్ నుంచి ఇట్లా తీసి మరీ ఒత్తాల్సి ఉంటుంది అందుకనేసి. సో నార్మల్గా అయితే బాగుంది. అండ్ కేబుల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనము కేబుల్ అనేది ఫ్లాట్ కేబుల్ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేబుల్ క్వాలిటీ కూడా అంత బాగాలేదు. నార్మల్గా అయితే ఉంది, ఈ ప్రైస్కి తగ్గట్టు ఇచ్చారు, కాకపోతే మరీ అంత బాగాలేదు. చూడండి, మీకు ఒకసారి కనిపిస్తుండొచ్చు ఇక్కడ. సో చూసారు కదా, కేబుల్ క్వాలిటీ అయితే మరీ అంత బాగాలేదు. సో ఫస్ట్ కొత్త తీసినప్పుడు మాత్రం సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ తర్వాత వాడుతున్నాక అంత మంచిగా అయితే ఏమి ఇవ్వలేదు ఇది సర్వీస్ అయితే మనకి కేబుల్ నుంచి అయితే. నెక్స్ట్ మనం దీన్ని చూసుకున్నట్టయితే బటన్స్, మనకి కంట్రోల్స్ అయితే రైట్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్న దాదాపు రైట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో మొత్తం సింగిల్ బటన్లో ఉంటుంది. సో ప్రీమియం ప్లాస్టిక్ అయితే యూజ్ చేసాము. మొత్తం వచ్చేసి మనకి సింగిల్ బటన్లో ఉంటుంది, మనకి ప్లస్ మైనస్ కానీ. సో దీంట్లో నార్మల్గా ఏంటంటే దాదాపు కంట్రోల్స్ అన్నీ మనకి మిడిల్ బటన్తోనే ఉంటాయి. కనెక్టివిటీ కానీ, పాజ్, ప్లే కానీ, అండ్ మిగతా కంట్రోల్స్ కూడా మనకి మిడిల్ బటన్తోనే ఉంటాయి. జస్ట్ వాల్యూమ్కి మిగతా సంబంధించిన కొన్ని విషయాలకు మాత్రమే ఈ ప్లస్ అండ్ మైనస్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ లైట్ ఇండికేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడైతే మనకి లైట్ ఇండికేషన్ అయితే ఉంటుంది, LED. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మైక్రో USB పోర్ట్లో అయితే మనకి ఏం క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. టైప్ ఇస్తే బాగుంటుండే, ఫోన్ అది పక్కన పెట్టినట్టయితే మనము మైక్రో USB పోర్ట్ ఇచ్చారు, కాకపోతే మనకి దీనికి క్లోజింగ్కి మాత్రం ఏమి ఇవ్వలేదు. ఒక డోర్ లాంటిది అలాంటిది ఏమి ఇవ్వలేదు, అది ఇస్తే బాగుంటుండే. IPX4 రేటింగ్ ఇచ్చారు కాబట్టి ఇక మనం ఏం అనలేము, ఎందుకంటే రేటింగ్ IPX4 ఉంది. స్వెట్ ప్రూఫ్ కానీ మనకి వాటర్ కానీ లైట్గా వెళ్ళినా కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే బడ్స్ని క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ప్లాస్టికే కాకపోతే అయినా కానీ క్వాలిటీ మనకి చాలా సూపర్గా ఉంది. ప్రీమియం ప్లాస్టిక్ యూజ్ చేశారు, చాలా స్మూత్గా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 2 R'లు అయితే కనిపిస్తున్నాయి ప్రతి దాంట్లో ఒక దగ్గర. సో RR అని కనిపిస్తుంది. సో 2 రైట్ కాదు, 2 రైట్ అనుకున్నారు. మనకేంటంటే బ్రాండింగ్ అయితే RR అని చెప్పి యూజ్ చేశారు. అండ్ క్వాలిటీ చాలా బాగుంది. మనకి నెక్స్ట్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే కూడా మనకి 11.2 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ యూజ్ చేశారు కాబట్టి మనకి బేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ థింగ్, దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఇది బ్లూటూత్ 5.0 పైన రన్ అవుతుంది. సో మనకి 10 meters రేంజ్ అయితే ఉంటుంది. 10 meters లోపు ఎక్కడున్నా కానీ కనెక్టెడ్ అయితే ఉంటుంది. నాకు అనిపించింది ఏంటంటే 10 meters కంటే కొంచెం ఎక్కువనే ఉంది దీని రేంజ్, కాకపోతే 10 meters అని చెప్తున్నా. నాకైతే 10 meters కంటే ఎక్కువ రేంజ్లో అయితే కనెక్టెడ్ అనిపించింది లైట్గా. మరీ ఎక్కువ వెళ్తే మాత్రం డిస్కనెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో 10 minutes ఛార్జ్ చేస్తే మనకి 100 minutes అయితే ప్లే అవుతుంది. సో అది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకి 10 minutes ఛార్జ్ పెట్టండి and 100 minutes వరకు అయితే యూజ్ చేయొచ్చు.
అండ్ ఓవరాల్గా దీని టైం చూసుకున్నట్టయితే 12 అవర్స్ వరకు మనకి ప్లేబ్యాక్ అయితే ఉంటుంది. సో 12 అవర్స్ యూజ్ చేయొచ్చు ఫుల్ ఛార్జ్ పెడితే ఒక్కసారి. నెక్స్ట్ మనకి ఇది వాల్యూమ్ ప్లస్ మైనస్ అన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారు. కంట్రోల్స్ విషయంలో కూడా చాలా బాగుంది. మనకి లెఫ్ట్ ఏది రైట్ ఏది చూసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ఇండికేషన్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం లెఫ్ట్ రైట్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి దీంట్లో చూసుకున్నట్టయితే మనకి బోట్ రాకర్స్లో ఉన్నట్టు ప్రీవియస్ కాల్కి కానీ కాల్ చేయాలంటే కానీ అలాంటి ఫీచర్ అయితే ఏం లేదు మనకి కాల్ చేసేది. అండ్ మనకి ప్లాస్టిక్తోనే తయారైంది. ఓవరాల్గా మొత్తం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మెటల్ అయితే యూజ్ చేయలేదు. అండ్ మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ ఉన్నాయి. నార్మల్ మ్యాగ్నెట్ యాక్షన్ అయితే అన్నింటిలో ఉంటుంది, కానీ మ్యాగ్నెటిక్ కంట్రోల్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఇలా కనెక్ట్ చేశాను అనుకోండి, మనకి ఆఫ్ అయిపోతుంది. సో బ్యాటరీ అనేది చాలా వరకు సేవ్ అవుతుంటుంది. ఇలా కనెక్ట్ చేయగానే మనకి ఆఫ్ అయిపోతుంటుంది, బ్యాటరీ అనేది సేవ్ అవుతుంటుంది. మళ్ళీ ఇలా తీసినప్పుడు మాత్రం మనకి నార్మల్గా ప్లే అవుతుంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి దీంట్లో మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు బ్యాటరీ సేవ్ అవుతుంది దీనివల్ల. మనం ఎప్పుడైతే యూజ్ చేయమో, సో అంటే వేరే పని చేస్తున్నప్పుడు ఈ రెండింటిని ఇలా అటాచ్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే డిస్కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ మనకి బ్యాటరీ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. అదే మీరు మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఇలా తీసి మళ్ళీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో మళ్ళీ కనెక్టింగ్కి మళ్ళీ ఫోన్ తీయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి నార్మల్గా సాంగ్ ప్లే అవుతున్నప్పుడు అటాచ్ చేస్తే డిస్కనెక్ట్ అయిపోతుంది, సాంగ్ ఆగిపోతుంది. కాకపోతే తీసినప్పుడు జస్ట్ కనెక్ట్ అవుతుంది, రీకనెక్ట్ అవుతుంది. కాకపోతే సాంగ్ అనేది ప్లే కాదు. అదే మీరు iOSలో పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా సాంగ్ అనేది మళ్ళీ ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. దీంట్లో ఆండ్రాయిడ్లో ఏంటంటే మనకి జస్ట్ కనెక్ట్ అవుతుంది, రీకనెక్ట్ అవుతుంది, కానీ మన ఆడియో మాత్రం ప్లే కాదు. సో దానికోసం ఏంటంటే మళ్ళీ ఇక్కడ బటన్స్ అన్ని యూజ్ చేయాలి, లేదంటే మొబైల్ తీసి మళ్ళీ సాంగ్ అయితే ప్లే చేసుకోవాలి. సో అదొక్క చిన్న డిసడ్వాంటేజ్ అనిపించింది దీంట్లో మనకి ఆండ్రాయిడ్ విషయంలో వచ్చేసి మాత్రం మనకి. అండ్ నెక్స్ట్ థింగ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకి కేబుల్ అయితే అంత బాగాలేదని చెప్పినా, కాకపోతే ట్యాంగిల్ ఫ్రీ కేబుల్ యూజ్ చేశారు. సో అదొకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిక్కు పడదు ఎక్కువ, మరి సో చిక్కు పడేంత పెద్ద కూడా ఏం లేదు. కాకపోతే బెటర్ ట్యాంగిల్ ఫ్రీ యూజ్ చేస్తే మాత్రం. సో ట్యాంగిల్ ఫ్రీ యూజ్ చేసినారు, అది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో బడ్స్ గురించి కూడా బడ్స్ మనకి ఏవైతే ఉన్నాయో క్వాలిటీ మెటీరియల్ చూసుకుంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. మెటీరియల్ వచ్చేసి మనకి సిలికాన్ జెల్. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే సిలికాన్ జెల్ యూజ్ చేస్తారు, అది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సిలికాన్ జెల్ వల్ల మనకి ఏంటంటే చాలా స్మూత్ ఫినిష్ అయితే వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో వారంటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 6 months వారంటీ ఉంటుంది. చూసి కొనాలి ఒకసారి కొనే ముందు. సో వాడే ముందు కూడా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే వారంటీ మనకి ఎక్కువ లేదు. 6 months వారంటీ ఉంటుంది. నార్మల్గా అయితే 1 year వారంటీ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి 6 months వారంటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీంట్లో కనెక్టివిటీ గురించి మాట్లాడాలనుకుంటే మాత్రం సో ఒకసారి అయితే ఇప్పుడైతే డిస్కనెక్ట్ అయిపోయింది. సో అటాచ్ చేసినాను కాబట్టి డిస్కనెక్ట్ అయింది. సో కనెక్ట్ అయితే ఏ డివైస్ లేదు. ఒకసారి తీస్తాను చూడండి మీరు ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, రియల్మీ బడ్స్ వైర్లెస్ అయితే కనెక్ట్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఒకసారి ఇవైతే అటాచ్ చేస్తాను. సో చూడండి, ఇన్స్టెంట్గా మాత్రం డిస్కనెక్ట్ అయితే చాలా తొందరగా అయిపోతుంది. మళ్ళీ కనెక్ట్ కావాలంటే మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. సో ఒకసారి చూడండి, మళ్ళీ తీసిన కనెక్షన్లో మాత్రం 2 seconds అట్లా టైం తీసుకుంటుంది, కానీ డిస్కనెక్ట్ మాత్రం చాలా తొందరగా అయిపోతుంది. అండ్ దీనికి సంబంధించి మరి ఫంక్షన్స్ కూడా మిగతా అయితే చూద్దాం. ఒకసారి సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తాను మీకు. సో సాంగ్లో అయితే మనకి మళ్ళీ కనెక్ట్ అయినట్టు మాత్రం ఎగ్జాక్ట్ అయితే తెలియదు. ఒకసారి చూడండి, డిస్కనెక్ట్ అయితే చేసేసాను. ఇప్పుడు తీసి ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి దీంట్లో ప్లే అవుతుంది. సో అటాచ్ చేయగానే ఇన్స్టెంట్ తొందరగా మాత్రం డిస్కనెక్ట్ అయిపోతుంది, కానీ తీసినాక మళ్ళీ ప్లే చేస్తే మళ్ళీ కొంచెం టైం తీసుకోవాలి, 2-3 seconds. అప్పుడు మాత్రమే సాంగ్ ప్లే చేయాలి. సో చూడండి ఒకసారి. సో ఇప్పుడు దాంట్లో మాత్రం కనెక్ట్ అయిపోయింది. ఇదే కొంచెం ఇది ఒక్కటి చేంజ్ చేస్తుంటే బాగుంటుండే వాళ్ళు. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో కంట్రోల్స్ కూడా చూసుకుందాం. సో దీంట్లో సౌండ్ అయితే ప్లస్ బటన్ నొక్కితే మాత్రం సౌండ్ అయితే పెరుగుతుంది. సో మీకు వినిపించే సౌండ్ మేబీ. సో చాలా లౌడ్గా ఉంది సౌండ్ మాత్రం, బేస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. నాకైతే ఇక్కడికి క్లారిటీగా వినిపిస్తుంది నేను పైన ఉన్నా కానీ. సో మనకి ఏంటంటే నార్మల్గా మైక్ వరకు అయితే సౌండ్ వినిపిస్తుండొచ్చు, మేబీ మీరు వినొచ్చు. సో తక్కువ వేస్తాను ఇప్పుడు. సో ఆపరేషన్ అయితే మంచిగా జరుగుతుంది, కంట్రోల్స్ కూడా బాగున్నాయి. అండ్ సాంగ్ చేంజ్ చేసి చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే మనకి ఫ్రంట్కి వెళ్ళాలంటే మాత్రం, అంటే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే మాత్రం సో 2 సార్లు ఇలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో తొందరగా మాత్రం ప్రెస్ చేస్తే సాంగ్ అయితే ప్లే అవ్వట్లేదు. సో అదొక ప్రాబ్లం ఉందని చెప్పుకోవచ్చు. సో కొంచెం టైం తీసుకొని ప్లే ఒత్తాలి. సో ఒకసారి చూడండి, చూపిస్తాను. సో 1 2 సాంగ్ అనేది నెక్స్ట్కి వెళ్తుంది. సో మళ్ళీ బ్యాక్ రావాలంటే 3 times నొక్కాలి, కాకపోతే కొంచెం టైం ఇవ్వాలి, గ్యాప్ ప్రతిసారి. సో 1 2 3. సో ఇలా మెల్లగా నొక్కితే మాత్రం ఆపరేషన్ జరుగుతుంది, లేదంటే ఇట్లా స్పీడ్గా నొక్కితే మాత్రం ఏం జరగట్లేదు, అలానే ఉండిపోతుంది. సో ఇది ఒక్క బగ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రాబ్లం అవుతుంది దీంట్లో. సో
దీంట్లో నాకు నచ్చని అంటే డిసడ్వాంటేజెస్ ఏమేమి అనిపించినాయో చెప్తాను ఒకసారి ఫస్ట్. సో దీంట్లో నాకు నెక్ బ్యాండ్ ఏదైతే ఉందో చాలా చిన్నగా అనిపించింది. ఎందుకంటే నెక్ పెద్దగా ఉంటే కానీ కొంచెం లావుగా ఉంటే కానీ ఇది పనిచేయదు. నాకు నార్మల్గా నాకే పని చేస్తలేదు. సో చూడండి ఒకసారి చాలా చిన్నగా అయిపోతుంది. అండ్ కంట్రోల్స్ వరకు చేయి తీసుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంటుంది ప్రతిసారి. మళ్ళీ నెక్స్ట్ వాల్యూమ్ ఏంటంటే మనము ప్రతిసారి ఒత్తాల్సి ఉంటుంది ఒక్కొక్క లెవెల్కి. అండ్ తగ్గియాలంటే కూడా ఒత్తి పట్టుకుంటే మాత్రం తగ్గదు, ప్రతిసారి ఒత్తాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి డిసడ్వాంటేజెస్ వచ్చేసి దీంట్లో అంటే కేబుల్ ఫ్లాట్ కేబుల్ ఇవ్వలేదు, పర్లేదు, అయినా కానీ మనకి ట్యాంగిల్ ఫ్రీ కేబుల్ అయితే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే క్వాలిటీ అనేది అంటే ఈ మెటీరియల్ మాత్రం చాలా మంచి అనిపించలేదు నాకు. మరీ అస్సలే మంచి లేదు అంటే కాదు, నార్మల్గా కొంచెం మంచిగా లేదు, కొంచెం బెటర్ ఇస్తే దీనికంటే చాలా బాగుంటుండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏంటంటే కనెక్టివిటీ ఇష్యూ అయితే వచ్చింది నాకు. సో ఏంటంటే మనము డిస్కనెక్ట్ అయితే తొందరగా అయిపోతుంది. సో మళ్ళీ రీకనెక్ట్ కావాలంటే ఇప్పుడు చూడండి డిస్కనెక్ట్ అయితే తొందరగా అయిపోతుంది ఇలా. మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ కావాలంటే 3 సెకండ్స్ 2 సెకండ్స్ టైం తీసుకొని కనెక్ట్ అవుతుంది. సో అట్లా కనెక్టివిటీలో మాత్రం ఇష్యూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో వారంటీ మనకి చూసుకున్నట్టయితే 6 మంత్స్ వారంటీ ఇస్తారు. ఒక 1 ఇయర్ ఇస్తే బాగుంటుండే. సో చాలామందికి హెల్ప్ అవుతుంది. సో 1 ఇయర్ ఇస్తే మాత్రం 6 మంత్స్ వారంటీ ఇచ్చారు. సో అది నచ్చలేదు నాకు దీంట్లో. అండ్ దీంట్లో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే మాత్రం 11.2 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. సో అది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం మిగతా వాటిలో కంపేర్ చేసుకుంటే మనకి బోట్ రాకర్స్ కానీ, సో ఇంతకుముందు వీడియో చేసినాను, ఆ వీడియో చూడకుంటే మాత్రం ఐ బటన్లో లింక్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్, వెళ్ళి చూడండి. సో దాంట్లో ఏంటంటే మనకి 10 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ మనకి రియల్మీలోనే TWS చూసుకున్నట్టయితే కూడా దాంట్లో బడ్స్కి దాంట్లో కూడా మనకి 10 mm యూజ్ చేశారు. సో దీంట్లో ఏంటంటే మనకి 11.2 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. సో ఎంత ఎక్కువ యూజ్ చేస్తే మనకి బేస్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. అండ్ సౌండ్ కూడా క్వాలిటీ చాలా సూపర్గా ఉంది. ఫుల్ సౌండ్ అయితే అస్సలు వినకండి, చాలా ఘోరంగా ఉంది. ఫుల్ అంటే చాలా ఎక్కువ అవుతుంది. సో చాలా ఫుల్ ఉంది, సౌండ్ క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది. మనకి ప్రతిదీ చాలా క్లియర్గా వినిపిస్తుంది. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు సౌండ్ క్వాలిటీ కూడా. అండ్ మెటీరియల్ చూసుకున్నట్టు మనకి ఏదైతే సిలికాన్ జెల్ అయితే యూజ్ చేసారో అది కూడా చాలా స్మూత్గా ఉంది. ప్రీమియం లుక్ వస్తుంది, ఎక్కడ కూడా మనకి చీప్ అయితే అనిపించదు. అండ్ వేరేది యూజ్ చేస్తే బాగుంటుండే కదా అని అయితే అస్సలు అనిపించదు. సో ఏదైతే యూజ్ చేసారో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్.